హాయ్ హలో అందరికీ. మొన్న దసరా రోజు మనకి నాన్ వెజ్ అయితే లేదు కదండి. అందుకే సండే రాగానే దసరా రోజు నాన్ వెజ్ మిస్ అయ్యాం కాబట్టి మేమైతే బిర్యానీ అయితే చేసేసుకున్నాము. మా స్టాఫ్ ఎంతో కష్టపడి ఇష్టపడి వాళ్ళ స్టైల్లో కోల్కతా స్టైల్ బిర్యానీ అయితే చేసేసారు. దానికోసం చూడండి ప్రిపరేషన్ ఎంత దీనిగా చేస్తున్నారు. దీనికోసం చికెన్ అయితే చాలా నీట్గా క్లీన్ చేశారండి. క్లీన్ చేసిన చికెన్కి లెగ్ పీస్లు అన్నిటికీ కట్స్ నీట్గా పెట్టేసుకొని మొత్తం మ్యారినేట్ చేయడానికి అన్ని మసాలాలు వేసి రెడీ చేస్తున్నారు. మసాలాల్లో మెయిన్గా అక్కడి నుంచి తీసుకొచ్చారండి, కోల్కతా నుంచి. కొన్ని మసాలాస్ వేశారు. ఇంకా దీంట్లో కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వేస్తారు వాళ్ళు. చాలా టేస్టీగా వచ్చింది. ఫైనల్గా అయితే బిర్యానీ సూపర్గా ఉంది. ఇంకా మెయిన్గా కోల్కతా స్టైల్ బిర్యానీలో ఇంకొక మెయిన్ ఐటమ్ అనేది ఉంటుంది. అది మనం ఎక్కువగా యూజ్ చేయము, కానీ ఇది చూడండి లాస్ట్లో అది ఏంటి ఇందులో వేశారు, ఏంటి స్పెషల్ అనేది మీరే చూడండి. అట్లీస్ట్ చికెన్ ఒక 1 అవర్ అయినా సరే అన్నీ వేసిన తర్వాత మ్యారినేట్ చేస్తే అది చాలా సాఫ్ట్ అవుతుందన్నమాట. మెయిన్గా చికెన్కి ఎప్పుడైనా సరే సాల్ట్ వాటర్లోనైనా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 మినిట్స్ ఉంచితే కుక్ అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఈజీగా మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం పెరుగు అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఫుల్గా కలిపేస్తున్నారు. బిర్యానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు కాబట్టి అందరం ఉన్నాం కదా, సో అందుకని చెప్పి స్టవ్ మీద చేస్తే చాలా టైం పట్టేస్తుంది, ప్లస్ ఉడకడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పి పక్కన పొయ్యి సెటప్ అయితే పెట్టేశారు. మా సెల్లార్లోనే మొత్తం కర్రలు అన్నీ ఏరుకొచ్చేసి మొత్తం కర్రల పొయ్యిలాగా సెటప్ పెట్టారు. ఇదిగోండి పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కుక్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఈ లోపుగా ఇంకొక స్పెషల్ ఏంటంటే కోల్కతా స్టైల్లో ప్రాన్స్ని కొబ్బరి పాలతో చేస్తారంట. ఆ కర్రీ కూడా చేయడానికి ఇక్కడ ప్రాన్స్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది పక్క నుంచి. ఈ లోపు ఒక పక్క చికెన్ ఫ్రై చేస్తారనమాట. మనం చికెన్ దమ్ బిర్యానీకి నార్మల్గా మ్యారినేట్ చేసి పెట్టేస్తాం కదా డైరెక్ట్, ఈ వీళ్ళేమో ఫ్రై చేస్తారు. ఇంకొక స్టైల్లో ఏంటంటే కర్రీ చేసి కూడా మనం చేస్తాము, కానీ వీళ్ళది కొంచెం డిఫరెంట్గానే ఉంది. కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ ప్రాసెస్ మొత్తం పెట్టడానికి ట్రై చేస్తాను. చికెన్ పీసెస్ కూడా ఫ్రై చేసేసి పక్కన పెట్టారు. ఇప్పుడు కర్రీ కోసం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఆనియన్స్ అవి వేసి ఫ్రై చేస్తున్నారు. మనం ఆయిల్లో మసాలా దినుసులు వేసి వేయిస్తాం కదా, కానీ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆనియన్ కుక్ అయిన తర్వాత మసాలా గింజలు వేస్తున్నారు. చూసారు కదా, మసాలా దినుసులు అప్పుడు వేశారనమాట. రైస్ అయితే కుక్ అయిపోయింది, కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది. మొత్తం కర్రీ కూడా చికెన్ వేసి ఫ్రై చేసి అది లేయర్గా వేశారు. ఆ ప్రాసెస్ అంతా మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఫుల్ వీడియో వాళ్ళని మళ్ళీ అడిగి వాళ్ళ చేత చేయించుకొని వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. దానికైతే కొంచెం టైం పడుతుంది. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా మా వాళ్ళ రియాక్షన్, వావ్ అంటున్నారు. వావ్ అన్నట్టే ఉందండి బిర్యానీ. ఆ ఫ్లేవర్ అయితే అబ్బబ్బా చుట్టుపక్కలంతా గుమగుమలు ఆడిపోతుంది అసలు. ఆ బిర్యానీలో ఉండే సాఫ్ట్ చికెన్ ముక్కలు. ఇంకొక స్పెషల్ అన్నాను కదా ఈ బిర్యానీలో, అదేంటో నెక్స్ట్ ప్లేట్లో పెట్టగానే మీకు చూపిస్తాను చూడండి. చూసారా కర్రీ, ప్రాన్స్ కర్రీ, అది కూడా చాలా సూపర్గా ఉంది. అలాగే వెజ్ సలాడ్ కూడా చేశారు. ఇప్పుడైతే అందరం పెట్టుకొని తినడానికి రెడీ. చూసారా అందులో ఒకటి ఉంది కదా, అదేంటి బంగాళదుంప. మెయిన్ ఇందులో ఏంటంటే బంగాళదుంప ముక్కలు అసలు ఎంత సాఫ్ట్గా చాలా బాగున్నాయి చూడండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా కష్టపడి ఇష్టపడి కుక్ చేశారండి. సూపర్ టేస్టీగా ఉంది. కర్రీ కూడా ఎంత బాగుంది కదా, చూడడానికి తింటే కూడా అంతే బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. బంగాళదుంప ప్లస్ చికెన్తో బిర్యానీ అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.